అది అమావాస్య. అర్ధరాత్రి 12 గంటలకి చిమ్మ చీకటి, గడ్డ కట్టించే చలి, దట్టమైన అడవి మధ్యలో ఒక తోడేలు ఆకలితో తిరుగుతుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల తోడేలు వేటాడాలనుకున్న ఏ జీవాలు బొరియల నుండి బయటికి రావట్లేదు. వేటాడి నా ఆకలి తీర్చుకుంటాను అని అనుకుని దాని తలని పక్కకు తిప్పింది. దాడి చేయాలని అనుకుని తన నోరు తెరిచి పొదిలిన పళ్ళతో ఆ ఆకారం మీదకి దూకబోయింది. కానీ ఇంతలో ఆ ఆకారమే తోడేల మీద పడి ఒక చెయ్యి తోడేల మెడ పట్టుకొని ఇంకో చెయ్యి తోడేల నడుము మీద వేసి దాన్ని నేల మీద నొక్కి పెట్టి ఆ తోడేల మెడని గట్టిగా నోటితో కొరికి ఓ మొక్క పీకి పాడేసింది. ఆ ఆకారం ఏమిటో కాదు, అది ఒక 13 ఏళ్ల బాలుడు. తన ఒంటినంతా నూనె, బొగ్గు పొడిని రాసుకొని నల్లగా ఉన్నాడు. తన కళ్ళు చెత్తని పుల్ల ఎర్రగా ఉన్నాయి. మూలుగుతున్న ఆ తోడేలు తోకను పట్టుకొని ఆ అని గట్టిగా అరుస్తూ దాన్ని గంగా నదిలోకి విసిరేశాడు. ఆ కుర్రాడి పేరే విష్ణుగుప్తుడు. అతను ఒక బ్రాహ్మణుడు.